ప్రస్తుతం సైడ్ చూడండి, స్ట్రైట్ గా అనేది నడుస్తుంది. కారణం ఓజీ అని అంటున్నారు, కొంచెం కావాలని చేస్తున్నారంటారు. అసలు ఏంటి? అందరికీ చాలా మందికి తెలియంది ఏంటంటే కన్నడ వాళ్ళు ఎప్పుడు కూడా మన ప్రాంతీయ లాంగ్వేజ్ ఉన్న సినిమాలని ఎప్పుడు కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కుసంస్కారం అది ఎప్పటి నుంచో ఉంది, జరుగుతుంది. కాకపోతే ఈ ఓజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎక్కువైపోయి బ్యానర్లు చింపడము, పోస్టర్లు చింపడం, ఇలాంటి చిచ్చోరు పనులన్నీ చేస్తారని చెప్పి వింటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎన్నో విజయాలు సాధిస్తుంది. అలాగే కన్నడ ఇండస్ట్రీని మనం ఎంతగా ప్రేమిస్తామంటే అంత గట్టిగా ప్రేమిస్తాం. కన్నడ సినిమా ఎక్కువగా ఆదరించేది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అది కూడా యాది పెట్టుకోకుండా మన ఇష్టానుసారం తెలుగు సినిమాలు బహిష్కరించడం, తెలుగు వాళ్ళని కించపరచడం, తెలుగు పోస్టర్లు చింపడం, అలాగే ఫ్లెక్సీలు చింపేయడం, ఇక్కడ సినిమా రిలీజ్ అవ్వడానికి లేదు అని చెప్పి అహంకారంతో వాళ్ళు మాట్లాడడం చూస్తుంటే వాళ్ళను కూడా నియంత్రణ చేయవలసిన సమయం ఆసన్నమైంది మనకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు సినిమా కానీ లేకపోతే ప్రాంతీయ సినిమాలు అన్నీ కూడా ప్రపంచ స్థాయిలో రిలీజ్ అయ్యి ఎంతో ఘన విజయాన్ని సాధించి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. మన తెలుగు సినిమా 2,000 కోట్ల రూపాయలు పుష్ప కానీ, అలాగే ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ ఓజీ కానీ, ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యి మనకు ఇండియాకే పేరు తెస్తున్నటువంటి తరుణంలో ఎక్కడో నూతులో కప్పుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు నూతులో కప్పులాగే ఉంటాం మేము, ప్రపంచ స్థాయిలోకి ఎదగన్నట్టుగా వాళ్ళు ప్రవర్తన ఉందంటే నిజంగా కన్నడ సినిమా ఇండస్ట్రీని చూస్తే చాలా జాలేస్తుంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలంటే మనము మనవాడు అనుకుంటే సరిపోదు, అవతలుడు కూడా మనవాడు అనుకోవాలా. కాబట్టి ఈ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. ఇలాంటి తరుణంలో వాళ్ళు కానీ ఇలా కుసంస్కారంతో ప్రవర్తిస్తే మనం కూడా బైకట్ చేయవలసిన అవసరం ఉంది. బాయ్కట్ చేయకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం కూడా బలంగా దెబ్బ కొట్టగలుగుతామని. అందరూ పవన్ కళ్యాణ్ లాగా ఉండరు కదా, నాలాగా కూడా కొంతమంది ఉంటారు. ఏమండి, అతి మంచి కూడా అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు కాదు ఈ నీచ సంస్కారం, ఎప్పటి నుంచో గది 10 సంవత్సరాలుగా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏమిటంటే సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమా కానీ మన తమిళ సినిమా కానీ ఇలాంటి ప్రాంతీయ సినిమాలు ఇట్టయితే వాళ్ళు చూడలేరు, ఎందుకో తెలియదు. అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తూ ఉంటారు. ఈ నీచ సంస్కారం ఏంటి? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ, మన తెలుగు సినిమా ఇండస్ట్రీ, ప్రాంతీయ సినిమా ఇండస్ట్రీలు గ్లోబల్ స్థాయిలోకి వెళ్ళిపోయి అద్భుత విజయాలు సాధిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంత నీచంగా ఆలోచించడం, ఇంత దరిద్రంగా ఆలోచించడం, మనమే బతకాలి మనమే ఎదగాలనుకుంటే ఫ్యూచర్లో మరి సినిమా ఇండస్ట్రీకి నష్టం. కాబట్టి ఇలాంటి నష్టపరిచే వ్యక్తుల వల్ల దేశానికి కూడా నష్టం. కాబట్టి వాళ్ళని గట్టిగా నియంత్రించి అసలు ఎక్కడికి రావడానికి కుదరదురా, ఏ ఇండస్ట్రీలో రిలీజ్ అయినా కుదరదురా అని చెప్పి మనం గట్టిగా పట్టుబడి కూర్చుంటే అప్పుడు తెలుస్తుంది అమ్మా మనం చేసింది తప్పు కదా అని, అప్పుడు రిలీజ్ అయ్యే అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా బాయ్కాట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ మధ్య చూసాను, మొన్న ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో రిషబ్ శెట్టి అప్పుడు రిలీజ్ అయినప్పుడు మన తెలుగులో కూడా చక్కగా మాట్లాడాడు, సినిమా హిట్ అవ్వాలని చెప్పి ఆకాంక్షించాడు. అలాగే మనందరం కూడా ఎంతో ఆదరించి చాలా అద్భుతమైన హిట్ అందించాం. ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీ గురించి కూడా భారీ మొత్తంలో అమౌంట్ వాళ్ళకి వెళ్ళింది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు వచ్చి అన్ని భాషల్లో మాట్లాడి తెలుగుని మరి చిన్న చూపు. ఇప్పుడు రాజకీయ నాయకులకి అధికార మదం అంటారు, ఇది సెలబ్రిటీ మదమా? ఒక్కసారిగా వచ్చిన సెలబ్రిటీ మదంతో కూడా చాలా మంది సన్నాసులుగా తయారైపోతారా? కాబట్టి ఇలాంటి నీచ నికృష్ట పనులు చేసే ఏ ఇండస్ట్రీకైనా సరే తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్రతి ప్రాంతీయ ఇండస్ట్రీ కూడా కన్నడ ఇండస్ట్రీని బాయ్కాట్ చేయవలసిన అవసరం కూడా దగ్గరలో పడింది. దేవుడి సినిమా కదా, ఎలా వేసినా ఆడుతుంది, ఎలాగైనా ఆదరిస్తారని ఒక సెంటిమెంట్ ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ప్రాంతీయ సినిమాలు ఏదైనా కన్నడలో రిలీజ్ చేయాలంటే కొంచెం ఇబ్బందులు పెడుతుంటారు. మరి అదేం సంస్కారం నాకు అర్థం కాదు. అసలు వాళ్ళు వాస్తవంగా ఏదో ఒక దీంట్లో బతికెత్తుంటారు అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు. ఉన్నవాడిని కాబట్టి తర్వాత నేను కూడా సినిమా వాడిని కాబట్టి ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి గట్టిగా